ఏంటంటే మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన సమస్తం ద్వారా మన ప్రభువులకు సంతోషం కలిగించబద్దలమై ఉన్నాం. ఒకవేళ మనం సంతోషం కలిగించకుండా దుఃఖం కలిగించే వారమైతే శాపగ్రస్తులం అవుతాం. చిన్న మాట చెప్తారు. మాది ఒక పెద్ద పల్లెటూరు. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు, 4 పిల్లలు కష్టపడి పెంచారు, పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళకు చిన్న చిన్న భూములైన ఉన్నాయి, క్షేమంగా ఉంటున్నారు. కన్న తల్లికి తండ్రికి వాళ్ళు 4 పిల్లలు దౌర్భాగ్యులు, ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు, చాలా మంది త్రాగుబోతులు. అమ్మకు నాన్నకు అన్నం పెట్టనివారు, అమ్మకు నాన్నను సరిగా చూసుకునేవారు. మేము అడిగేవారు, అవ్వ ఎలా ఉన్నావు, తాతగారు ఎలా ఉన్నారంటే ఏం చేద్దాం నాయన, కష్టపడుతూ వాళ్ళు ఇంకా కూలికి వెళ్తూ తింటూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏడ్చేవారు. 4 కనీసం నాయన ఇంత చేసిన ప్రయోజకులం, కనీసం మాకు దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. ఒక మాట చెప్తాను, నిన్ను కనిన తల్లిని కనిన తండ్రిని వాళ్ళ ముఖములను కన్నీరు చూస్తే ఏమాత్రము ఆశీర్వదించబడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నిన్ను కనిన తల్లి తండ్రి, నువ్వు భోజనం చేస్తే వాళ్ళు భోజనం చేయాలి, నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటే వాళ్ళు బట్టలు కట్టుకోవాలి. ఈరోజు నువ్వు చేపలు కూడా తింటున్నావు, వెంటనే నాన్న మా అమ్మ నాన్న ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆ చింత ఆలోచన లేకపోతే నువ్వు ఎన్నడూ దీవించేవాడు. వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఒకసారి జరిగిన సంగతి ఏంటంటే, ప్రమాదం జరిగింది. ఒక కుమారుడు లారీ యాక్సిడెంట్ అయి ముక్కలుగా చనిపోయాడు. ఆ తల్లిదండ్రులు అన్నా మేము వాడు చావాలని కోరుకోం, కానీ దేవుని యొక్క శిక్ష అంటే మన జీవితంలో ప్రభువుకు లేదా ఈ లోకంలో మన తల్లిదండ్రులు చెప్తున్నాము ఏమి కలిగించబద్దలమైన, ఏం కలిగించాలి, దుఃఖం కలిగించాలి, చెప్పండి, సంతోషం కలిగించాలి. మీ యందు ఈ మాట మధ్యలో ఎవరంటారు, మీ యందు నా సంతోషం ఉండాలి అంటే ప్రభువు మన ద్వారా సంతోషించాలని కోరుతున్నాడు. అదండి, అంటే మన జీవితంలో మన ప్రభుకు ఏం కలిగించాలి, సంతోషం. ఒక చిన్నవాడు చెప్తాను, నాకు తెలిసిన ఒక టైలర్ ఉన్నాడు, నా బట్టల్లో నేను ఇప్పుడు కుట్టేవాడు. ఈ మధ్య చనిపోయినాడు. తన వైఫ్ చనిపోయినప్పుడు 92 సంవత్సరాలు రాత్రి నిలబడి టైలర్ బట్టలు కుట్టేవాడు. 5 మంది వర్కర్స్ ఉన్నారు, మంచి టైలర్. ఎంత మంచి వ్యక్తి అంటే అతని కుటుంబంలో అందరూ కొడుకులు, 4 కొడుకులు 4 కూతురు, మొత్తం 8 మంది. 8 మందికి పెళ్లిళ్ళు చేశారు, 16 మంది అయ్యారు. ఈ 16 మంది అంటే 8 మంది కొడుకులు కుమార్తెలు, వాళ్ళల్లో 16 మంది డాక్టర్స్ అయ్యారు. 16 మంది డాక్టర్స్, మామూలు డాక్టర్స్ కాదు, ఎంబీబీఎస్ ఎండి. ఆ వ్యక్తి అంటాడు, సార్ అయ్యా ఎందుకు నర్సింగులు అంటే, సార్ నా బ్రతుకు ఇదే కదా సార్, ఇదే సార్ నాకు కూలి పెట్టింది, మా పిల్లలందరూ చూస్తే గొప్ప ఆనందం. అంటే మన పరలోకపు తండ్రికి నీవు నేను చెప్పండి ఏమి కలిగించబద్దలమైన సంతోషం కలిగించాలి. మనం దుఃఖము కలిగించే వాళ్ళగా ఉండకూడదు. ఈ మధ్యాహ్నం కొన్ని సంగతి తెలుసుకుందాం. ఎటువంటి క్రియల ద్వారా ప్రభువుకు సంతోషం కలిగిస్తాం. ప్రభువు సంతోషం కలిగిస్తే మనము పొందే ఆశీర్వాదాలు ఏంటి అందరికి అర్థమవుతుందనే కొంచెం బాగా వినాలి. మధ్యాహ్నం ఎవరి ద్వారా ప్రభు సంతోషం కలిగిస్తాం, ఎటువంటి క్రియల ద్వారా ప్రభువు సంతోషం కలిగిస్తాం, ప్రభువు సంతోషం కలిగిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఒకవేళ ప్రభువు దుఃఖం కలిగిస్తే మనకు వచ్చే శాపాలు ఏంటి, తర్వాత దుఃఖము కలిగించిన వారు ప్రభువుకు ఎలా తిరిగి సంతోషం కలిగించగలం. అలా బైబిల్ చదవాలి మనం అందరం. అందరం ఎవరు దుఃఖం కలిగిస్తారో, దుఃఖం కలిగించిన వారు తిరిగి ప్రభువును ఎలా మనము సంతోషింపగలం. కుమార్ చూడండి, తప్పిపోయిన కుమారుని కథలో మనందరూ తెలుసు. కానీ ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఎవరి పేరు రాయబడాల? ముగ్గురి కుమారుడు, ఒక తండ్రి ఉన్నాడు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఉన్నాడు. ఎందుకు పేరు పెట్టలేదంటే మనమే మన పేరు పెట్టుకోవచ్చు, అక్కడ ఉంటే అక్కడ. అది పాయింట్. తండ్రిగా నీ పేరు, పెద్ద కొడుకుగా నీ పేరు, చిన్న కొడుకుగా ఎక్కడ సూటబుల్ అయితే అలా పెట్టుకోవాలి. సరే, ఈ తండ్రి మహా గొప్ప ధనవంతుడైతే బాబు
మహా గొప్ప ధనవంతుడు. వాడు అన్నాడు, చిన్న కొడుకు అన్నాడు, నా తండ్రి ఇంట ఏమన్నాడు, ఎంతో మంది కూలి వాళ్ళకి ఏముంది, ఆహారము సమృద్ధిగా ఉంది అన్నారండి. ఆ మాట చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చదవండి. 17వ అధ్యాయం 17 చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము. ఒక్క నిమిషం ఆగాలి. వాడు అన్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు. అంటే ఎంతో మంది కూలి వాళ్ళు అంటే వాడికే లెక్కలేదు అన్నమాట. అంతమంది కూలి వాళ్ళు ఉన్నారంటే అర్థమైంది తెలుసా? అంతమంది కూలి వాళ్ళు ఉన్నారంటే అంత పొలములు ఉన్నాయి, అన్ని పశువులు ఉన్నాయి, అన్ని గేదెలు ఉన్నాయి, అంతే కదా. కూలి వాళ్ళు ఊరుకుంటారు కదండి. అంటే వాళ్ళ వరి మోగాన్ని చేపలు, సపోటా చెట్లు, మామిడి చెట్లు ఎన్నెన్నో ఉన్నాయి. అంత పొలం ఉంది కాబట్టి అంతమంది కూలి వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే అంతమంది కూలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉండాలంటే పెద్ద ఇల్లు ఉండాలి కదా, పెద్ద బంగ్లా. ఇంతమంది కూలి వాళ్ళకు పెద్ద బంగ్లాలు ఉంటాయి, అంటే ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. వాళ్ళందరికీ అన్నం వండి పెట్టే వాళ్ళు ఉంటారు కదా. పొద్దున్న లేచి వెళ్ళాలి అంటే అన్నం వండే వాళ్ళు కొందరు, వడ్డించే వాళ్ళు కొందరు, కూలికి వెళ్ళే వాళ్ళు కొందరు. అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే మహా గొప్ప ధనవంతుని యొక్క కుమారుడు. దీన్ని బట్టి ఎంతో మంది కూలి వాళ్ళు. ఒకప్పుడు వాడు తండ్రితో మంచిగా సంతోషంగా ఉన్నాడు. కుర్చీ మీద కూర్చుంటే దర్జాగా అన్నం పెట్టేవాళ్ళు, కూలికి వెళ్ళేవాళ్ళు, పని చేసేవాళ్ళు. వాడు ఏం చేశాడు, వదిలిపెట్టి దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళినప్పుడు తండ్రికి దుఃఖము కలిగింది. అయ్యో, నా కుమారుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. సరే, వాడు వెళ్ళి సుఖంగా ఉన్నాడా? లేడు. వాడు చేసిన పని ఏంటి? పందులు కాసే ఉద్యోగం. మహా గొప్ప ధనవంతుడు దూరంగా వెళ్ళి పందులు కాసే ఉద్యోగం. నీచాతి నీచం. వాడు ముందు తండ్రికి సంతోషంగా ఉన్నాడు, దూరం వెళ్ళినప్పుడు వాడు బాధపడ్డాడు, తండ్రికి దుఃఖం కలిగించబడింది. తిరిగి వాడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి నాతో సంతోషించుడు అన్నాడు. అంటే ఒకప్పుడు ఈ చిన్న కొడుకు తండ్రితో సంతోషంగా ఉన్నాడు. వాడు దూరం అయిపోయిన తండ్రికి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. తిరిగి వాడు వచ్చినప్పుడు తండ్రికి చెప్పడం వల్ల ఏం కలిగింది చెప్పండి. అలాగే మన జీవితంలో మన ప్రభువు నాకు చెప్పండి, ఏమి కలిగించబద్ధమైన సంతోషాన్ని చదువుకున్నాం. కొన్ని మాట బాగా ఈ మధ్యాహ్నం ప్రభువులకు సంతోషం కలిగించాలి, ఆనందం కలిగించాలి. తల్లి తండ్రికి కన్నీరు చూడకూడదు, పరులకు తండ్రికి కూడా మనం కన్నీరు కలిగించకూడదు. రెండు ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం రండి. ఆదికాండం 6వ అధ్యాయం. నోవహు యొక్క జలప్రలయం వచ్చింది, అందరూ తెలుసు కదా. నోవహు యొక్క జలప్రలయం. జలప్రలయం కంటే ముందు మనుషులు ఏం చేశారు తెలుసా? చదువుకుందాం రండి దయచేసి. 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు నచ్చిన వారైన స్త్రీలను వివాహం చేసుకునేది. చదువుకుందాం రండి. 5వ వచనం అందరం కలిసి. 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలపులు ఊహతయు ఎల్లప్పుడు కేవలం చెడదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినది యెహోవా సంతాపం ఉంది, తన హృదయములో నొచ్చుకొనేను. ఒక్క నిమిషం. యెహోవా దేవునికి చదివిన లేఖనములు చెప్పండమ్మా. ఏం కలిగింది చెప్పండి? దేవునికి ఏం కలిగిందమ్మా? హృదయంలో నొప్పి, బాధ, కోపం వచ్చిందా లేదా? అంటున్నారండి. అంటే పెళ్లి చేసుకోవడం తప్పని కాదు, అక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ మీరు ఏం చేయాలి చూడండి. మొదటిది దేవుని కుమారుడు అంటే చెప్పండమ్మా. ఎవరిని పెళ్లి చెప్పండి, ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దేవుని కుమారులు దేవుని పిల్లలే చేసుకోవాలి, దేవదూతలు కాదు. ఇక్కడ దేవుని కుమారులు అంటే రక్షణ పొందిన వారు, రక్షణ పొందిన వారితోనే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? నరుల కుమార్తెలను చూశారు, చక్కని వారిని పెళ్లి చేసుకున్నారు. అంటే దేవుని కుమారులు చెప్పండి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? దేవుని కుమార్తెలు పెళ్లి చేసుకోవాలి. మీకు ఒక మాట చెప్పాలి, అంటే రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందిన వారితో పెళ్లి చేసుకోవాలి.
అవిశ్వాసంతో పెళ్లి చేసుకోకూడదు. నువ్వు అవిశ్వాసంగా మారిపోతావు చెప్పాలంటే సమయం నాకు లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారో శరీరానుసారులై చక్కని వారిని చూసి దేవుని ఆజ్ఞను మీరి పెళ్లి చేసుకున్నారు. అది మాత్రం కాదు, వాళ్ళ మాటల్లో తలంపులో క్రియలలో చెడ్డవారైన వల్ల భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, కోపం వచ్చింది. ఏమన్నాడు తర్వాత చూడండి, చదువుతాం దయచేసి 7వ వచనం అందరం కలిసి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నమ్మకుండా తుడిచి వేయుదును. సరే, ప్రభు అన్నాడు వీళ్ళు చేసిన భయంకరమైన దుర్మార్గం వల్ల ఆయన నొప్పి, బాధ, కోపం వచ్చి అన్నాడు వీళ్ళందరినీ తుడిచివేస్తాను అన్నాడు. వచ్చిందేం చెప్పండి? జలప్రలయం. ఆ జలప్రలయం చెప్పడం ఎవరు చనిపోయినారు? ఆ దినాల్లో ఉన్న సకల మనుషులు, ప్రాణులు బ్రతికింది ఎవరు చెప్పండి? అంటే సర్వలోక మానవులందరూ ఎందుకు తుడిచివేయబడ్డారంటే దేవునికి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. ఈ మధ్యాహ్నం మనము కూడా దేవునికి కోపము కలిగించు వారమైతే, ఆగ్రహము కలిగించు వారమైతే, నొప్పి దుఃఖము కలిగించు వారమైతే, ఆ విధంగా ఎలా వాళ్ళు నాశనం చేయబడ్డారో మనము నాశనం అవుతాం. రెండవది నిత్య నరకానికి వెళ్తాం, అగ్నిగుండంలో యుగంలో కాలిపోతాం. అర్థమవుతుందమ్మా? ఇది ఒక అంటే భయపెట్టాలని కాదు, దేవుని యొక్క వాక్యం. మరొక మాట చదువుకుందామండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం చదవండి. 41, 42 అందరం చదువుకున్నాం. ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినవందనం సమాధాన సంగతుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో నిన్ను జ్ఞాన కలిపి నీలో క్రాంతి మీద రాయి నిలిచిన దినములు వచ్చును. ఏముంది మొదటి వచనం? ఆయన పట్టణమును సమీపించినప్పుడు ఆయన చూచి దాని విషయమై ఏడ్చినాడు. ఇది యెరూషలేము పట్టణం ఆ దినాల్లో ఉంది. యెరూషలేము యొక్క పట్టణం చూసి ప్రభు ఏడ్చినాడు. సందర్భం ఏంటంటే ఆ పట్టణం ఏం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఏడ్చినందువల్ల శపించినట్టు ఏమంటే ఒకరోజు రాబోతుంది, నీ పట్టణం అంతా రాతి మీద రాయి లేకుండా నిర్మూలన చేస్తానని ప్రభు శపించినాడు. జరిగిన సంగతి ఏం తెలుసా? యేసు ప్రభు చనిపోయినటువంటి 60 సంవత్సరముల తర్వాత టైటస్ అని ఒక చక్రవర్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని జయించి రాజును చంపి పట్టణాన్ని సమూల నిర్మూలన చేసి పడేస్తాడు. యెరూషలేము పట్టణం పెద్ద నది ఉంది. ఆ నదిలో చేపలు పట్టుకొని వలలు ఆదేశారంట. అంటే ఒకప్పుడు గొప్ప పట్టణం, ఆ పట్టణంలో ఏమి లేదు చెప్పండి, సమాధానం లేదు. దాన్ని చూసి ప్రభు ఏడ్చినాడు. ప్రభు ఏడ్చినందువల్ల శపించినాడు. ఆ పట్టణం చెప్పండి నిర్మూలన చేయబడింది. 2 చిన్న ఎగ్జాంపుల్స్. అయితే ప్రభువు కోపపడితే నిర్మూలం అవుతాం, ప్రభు ఏడ్స్తే నిర్మూలం అవుతాం. సో మన బ్రతుకులో మన ప్రభువులకు చెప్పండి ఏమి కనిపించకూడదు? కోపము తెప్పించకూడదు. రెండవది కన్నీరు తెప్పించకూడదు. కోపము తెప్పించినా కన్నీరు తెప్పించిన మనమందరం శాపగ్రస్తులం అవుతాం. చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా బైబిల్లో ఉన్నాయి. రండి చదువుకున్నా. ప్రభువునకు నీవు నేను సంతోషం కలిగించాలి. మానవుని ప్రభు కోరుకున్నాడు. ఏమన్నాడు? మీ యందు నా సంతోషం ఉండాలి, మీ యందు నా సంతోషం ఉండాలి. ఎలా? చదువుకుందాం రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 13వ వచనం. 14:8 అందరం చదువుకుందాం. సంఖ్యాకాండం 14:8 అందరం చదువుకుందామా?
యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అంటే అర్థమవుతుందండి. కానీ మనం చదువుకున్నామనండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు దేశం. మోషే అహరోనులో ఇశ్రాయేల్ జనాంగం చెప్పిన మాట ఇది. ఇశ్రాయేల్ జనాంగం, కానీ ఇశ్రాయేల్ దేశం ఇంకా ఉంది. ఇశ్రాయేల్ దేశం అంటే గొప్ప దేశం, అంటే అద్భుతమైన దేశం అంటే బాబు. అసలు కరువు ఉండదు, అంత మనుషులు సుఖంగా ఉంటారు. మాట అంటే మాట, కరెక్ట్ అంటే కరెక్ట్. ఇప్పుడు మన ఇంట్లో వంకాయలు కాస్తాయి, బీరకాయలు కాస్తాయి. ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంటుందంటే ఒక్క వంకాయ 2 కిలోల సైజు ఉంటుంది. ముదురుగా ఉండవు, మళ్ళా లేతగా ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, ఒక వంకాయ తెచ్చుకొని రోజు కొంచెం కోసుకొని వండుకొని తింటారు, వారం తింటారు అనమాట. అంటే సొరకాయలు ఒక్కొక్కటి 5 కిలోలు ఉంటుంది. వాళ్ళ ముదురుగా ఉండదు, లేతగా ఉంటాయి. అంటే అక్కడ సకల సమృద్ధి, కరువు లేని రాజ్యం. సరే, ఇశ్రాయేలు జనాంగంతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మోషే అహరోనులు వీళ్ళు మాటి మాటికి ఏడుస్తూ ఉంటారు. సనగడము, గొనగడము, బాధపడడం, వాళ్ళ బ్రతుకులంతా సనగడం, గొనగడమే. ఒకటి చదువుకుందాం దయచేసి రండి. నేను చదువుకుందాం రండి దయచేసి. ఇక్కడ అంటారు, నేను చదవండి. సంఖ్యాకాండం 14:1 ఎవరైనా చదవండి. అప్పుడు ఎవరైనా బ్రదర్స్ కట్టి చదవండి. 14:1. నిలబడి చేసుకున్నాం. నేను చదువుతాను చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఇశ్రాయేలు అందరూ కొంచెం మీద మనసు పెట్టి, ఇశ్రాయేలు జనాంగం చూసారా, రాత్రి ఎలుగెత్తి కేకలు, దెబ్బలాడుతున్నారు. కేకలేశారు కదా. నువ్వు అలాంటిది ఇలాంటిది ఎట్లా మనం కేకలేస్తావు, అలా కేకలేశారు. రెండవది, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చినారు. ఏడవలో మాత్రం చూడండి. నెక్స్ట్ ఏమన్నారు, మన ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై చెప్పండి సనుగుకొనిరి. కేకలు వేయటం, ఏడవడం, చెప్పండి సనుగుకోవడం. సనగడం అంటే ఏంటి? ప్రతి దాని ఒక మాట చూడాక, ఇశ్రాయేలు జనాంగం మొదట వారు ఉన్న ఊరి పేరు ఏం చెప్పండి. ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెలుచున్న దేశం పేరేంటి? ఏ దేశం అంటున్నారమ్మా? కానాన్. ఎలాంటి దేశం? పాలు, అంటే పాలు పాడటం, అంటే కరువు లేని రాజ్యం. అంటే పాలు తేనంటే పాలు పోతాయని కాదు, తేనెలు పాలు అంటే కరువు లేని రాజ్యం. అంత సమృద్ధిగా ఉంటాయి. నేను చూశాను ఇశ్రాయేల్ దేశంలో. ఇప్పుడు మన ఉయ్యతో ద్రాక్ష పళ్ళు అమ్ముతారు. ఒక గుత్తి అయితే 1 కిలో కంటే ఎక్కువ ఉండదు. అక్కడ నేను చూశాను, ఒక్కొక్క ద్రాక్ష గెల ఇంత ఎత్తు ఉంటుంది. కిందికి అలా గుత్తులు గుత్తులు, ఒకే ఒక గుత్తి 4 మనుషులు మోయొచ్చు. అంత 2 మనుషులు మోసేంత గుత్తులు. అంటే సమృద్ధి గల దేశం. అలాంటి దేశానికి నడిపిస్తూ ఉంటే ఈ వ్యక్తులు చూడండి, ప్రతి సందర్భంలో సనగటం, గొనగటం, కేకలు వేయడం. ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ చూసారు, ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధలు చూసి యెహోవాకు మొరపెట్టినారు. ప్రభువా, ఇంత మేము బాధపడుతున్నామని యెహోవా దేవునికి మొరపెడితే యెహోవా దేవుడు వారు మొర విన్నాడు. వారి బాధలు చూశాడు, కన్నీరు చూశాడు. విడిపించడానికి చెప్పండి ఆయనే దిగి వచ్చాడు. మోషేను పంపాడు, అహరోను పంపాడు. ఎర్ర సముద్రంలో చెప్పండి పాయలుగా చీల్చినాడు. అర్థమైందమ్మా? ఆ సముద్రం పేరు చెప్పండి, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చడం అంటే ఆశ్చర్యం. ఆ సముద్రం ఇంకా ఉందిరా బాబు. నేను అందులో దిగాను, మోకాళ్ళ లోతులు నడుచుకుంటూ వెళ్ళాం. ఎంత ఎర్ర సముద్రం అంటే ఆ రక్తం మాదిరి నీళ్ళు ఉంటాయి. దాని పేరు ఎర్ర సముద్రం. దాని పక్కన కొండలు ఉంటాయి. కొండలు ఎర్రగా మట్టి ఉంటుంది. ఆ నీడబడి ఆ నీళ్ళన్నీ రక్తం మాదిరి ఉంటాయి. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఒక చిన్న మాట,
ఎన్ని లక్షల మంది చెప్పండి సముద్రం దాటి బయటకు వచ్చారు? ఎంతమంది చెప్పండి? అలా 6 లక్షల మంది కాల్బలం మాత్రమే. దాటిన వాళ్ళు 6 లక్షల మంది కాదు. అర్థమైందా? కాల్బలం సంఖ్య ఎంత? 6 లక్షలు. దాటిన వ్యక్తులందరూ 6 లక్షలు కాదు. చదువుకుందాం ఒక మాట. నిర్గమ కొన్ని విషయాలు చదువుకుందాం. మీరు ఏం బాధపడదు. ఇవాళ ప్రత్యేక కూడికలు కొంచెం దేవుని వాక్యం విందాం మనం అందరం. రండి. నిర్గమకాండం 12వ అధ్యాయం అందరూ చేయండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం అందరూ చదువుకుందామా? 37, 38. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేష నుండి సుక్కోతు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కావలం అంటే సైనికులు ఎంతమంది అంటే వాళ్ళు అంటే ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు, పిల్లలు లేకుండా ఉన్నట్ట. కొంచెం లెక్కలు కొంచెం ఆలోచించేద్దాం. కాల్బలం 6 లక్షలు, పిల్లలు కాక నక్సలైట్లు 38 మంది, అనేకమైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరడం. వాళ్ళతో కూడా గొర్రెలు, పశువులు, మందలు. ఇప్పుడు కాల్బలం సంఖ్య ఎంత? 6 లక్షలు. ఇలా లెక్కేసారు బైబిల్ పండితులు. 6 లక్షల మంది సైనికులు. కాల్బలం అంటే మంచి పడుచువారు, యుద్ధం ఆడేవారు. 6 లక్షల మంది నేను చెప్పాను కదా, ఒక చిన్న లెక్కతో లెక్క వేసుకోవచ్చు. 6 లక్షల మంది కాల్బలం అంటే ఎంతమంది మొత్తం ఉంటారంటే 6 లక్షల మంది కాల్బలం. వాళ్ళకి పెళ్ళయింది అనుకుందాం. 6 లక్షల మందికి భార్యలు ఉంటారు. ఒక్కొక్కరు తెలుసుకుందాం. 6 లక్షల కాల్బలం. భార్యలు ఎంతమంది? 6 లక్షలు. ఎంత మొత్తం చెప్పండి? ఇప్పుడు 12 లక్షలు. ఇద్దరు పిల్లలు వేసుకుందాం మినిమం. అంటే పిల్లలు ఎంతమంది చెప్పండి? 12 లక్షలు. ఇప్పుడు లెక్కేద్దాం. 6 లక్షల సైనికులు, 6 లక్షల భార్యలు, పిల్లలు 12 లక్షలు. ఎంత మొత్తం చెప్పండి? 24. 6 లక్షల అమ్మలు, తల్లులు ఉంటారు కదా. 6 లక్షల తల్లులు, దాని తల్లులు 6 లక్షలు. అంటే మొత్తం మీద చెప్పండి 36 లక్షలు. 6 లక్షలు తీసేద్దాం. ఇద్దరు పిల్లలు చేసుకున్నా కానీ 30 లక్షల మంది కనాను బయలుదేరారు. అది ఆ పాయింట్. బైబిల్ పండితుల లెక్క. 30 లక్షల మంది ఎర్ర సముద్రం దాటాలంటేనంట 30 లక్షల మంది. ఇప్పుడు మనం ఒక తలుపు, ఇటు 2 తలుపులు ఉన్నాయి. సడన్ గా మనం బయటకు వెళ్ళాలంటే 2 నిమిషాలు పడుతుంది గ్యారెంటీ. 30 లక్షల మంది అర్ధరాత్రి వేళ సముద్రం దాటాలంటే 1.5 కిలోమీటర్ దూరం సముద్రాన్ని పాయలుగా ప్రభు చేశాడు. 30 లక్షల మంది తెల్లవారి లోపల బయటికి వెళ్ళిపోవాలి. 30 లక్షల మంది సముద్రం దాటాలంటే ఎర్ర సముద్రాన్ని 1.5 కిలోమీటర్ల దూరం. అంటే ఇంత అద్భుతాన్ని దేవుడు వారికి చేస్తే వాళ్ళ జీవితంలో సనగటం, గొడవటం, ఏడవడాది అబ్బాయి జీవితం చెప్పడం లేదు. ప్రభు మేము ఐగుప్తులో చదువుకుందామండి. నేను కొన్ని విషయాలు నేను ముగిస్తాను త్వరలోనే. రండి చదువుకుందాం దయచేసి రండి. ద్వితీయోపదేశ్ చదవండి 4:20. ఎవరైనా ద్వితీయోపదేశ్ కాండం 4:20 చదవండి. 4:20. యెహోవా మిమ్మును తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఏంటమ్మా? ఏం కొలిమి చెప్పండి? ఏం కొలిమంట? ఇనుప కొలిమి. ఇనుప ముక్కలు ఎలా కాల్చబడిందో అంతగా కాలిపోతున్న మనుషులు వీళ్ళు. ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలో నుంచి బయటికి వస్తే వాళ్ళు ఏం చేయాలయ్యా? ఎర్ర సముద్రం పాయలుగా చేశావు, ఆరిన నేల మీద నడిపించినావు. వాళ్ళు తిన్న భోజనం పేరేమని చెప్పండి? ఏం తిన్నారు భోజనం? చేపల కూర కాదరా బాబు. ఏం తిన్నారు చెప్పండి? మన్నా. ఎలాంటి భోజనం? దేవదూతలు ముందుంచే భోజనం. పొద్దున్న లేచి కట్టెలు, నిప్పులు, గ్యాసులు అక్కర్లా. పొద్దున్న లేవగానే మన్నా గురిచేది. ఎంత తిన్నా తరిగేది కాదు. మళ్ళా తెల్లవా అంటే వండుకొని అక్కర్లా, దాచిపెట్టిన అక్కర్లా. దేవదూతలు పూజించే భోజనం. అంటే సముద్రాన్ని పాయలుగా చేశాడు. అలాగే ఇనుప కొలిమి నుంచి బయటికి తీసుకొచ్చినాడు. వాళ్ళు తినిన భోజనం ఏంటి? దేవదూతలు పూజించే భోజనం. మన్నా తిన్నారు. తర్వాత 40 సంవత్సరములు ఒకసారి ఊహించండి.
పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం. అంటే కరెంటు, గ్యాస్, లైట్లు అక్కర్లా, రాత్రి అంతా అగ్ని స్తంభం నడవాలంటే. పగలు భయంకరమైన వేడి. ఐగుప్తులో నేను నడిచాను కొంత దూరం, సరదాగా నడుచుకుంటూ వెళ్తే ఎంత వేడి అంటే అలాంటి వేడిలో నడకకు ఆ మేఘ స్తంభం, మేఘము చల్లగా ఉంటుంది, అలా నడిపించి పోషించినాడు. ఇంకొక మాట, 40 సంవత్సరములో వాళ్ళు వేసుకున్న బట్టలు చెప్పండి, పాడైనా పాడవలేదా? ఏమేం తెలుసా? శరీరాలు పెరుగుతున్నాయి, కాళ్ళకున్న చెప్పులు పెరిగినాయి. అర్థం, శరీరం పెరుగుతుంది, చొక్కాలు, ప్యాంట్లు కూడా పెరిగినాయి అంటే అది పాయింట్. మన మాదిరి కొత్త ఈ ప్యాంటు కుట్టించుకునే ఛాన్స్ లేదు, టైం లేదు. లేస్తే పరిగెత్తి వెళ్ళాలి కదా, మేఘము లేస్తే వెళ్ళిపోవాలి అంతే. మేఘము లేస్తే వెళ్ళాలి, ఉంటే ఉండాలి, అంతేగాని చొక్కాలు కుట్టించుకుందాం అరే రేపురా అని చెప్పే ఛాన్స్ లేదు. అంటే అర్థమేంటి? ప్రయాణంలో వాళ్ళు వేసుకున్న చొక్కాలు పాడవలేదు, బట్టలు పాడవలేదు, చెప్పులు పాడవ. అర్థం ఏంటంటే శరీరం పెరుగుతుంది, చెప్పులు పెరిగినాయి, శరీరం పెరుగుతుంది, బట్టలు పెరిగినాయి. వాళ్ళు వెలుచున్న ప్రతి చోట నీటి బుగ్గలు. నీటి బుగ్గలు అంటే ఊర్లలో అన్నమాట, బోరింగుల మాట. ఒక చోట 12 నీటి బుగ్గలు ఉన్నాయి. నీటి బుగ్గలు 12. ఒక నీటి బుగ్గ ఇంకా ఉంది. నేను ఆ నీటి బుగ్గ చూస్తే దాని వయస్సు కొన్ని వేల సంవత్సరాలు. ఒక నీటి బుగ్గ ఇంకా ఉంది. మేము వెళ్ళినప్పుడు అనేకమైన దేశస్తుల నుంచి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. అక్కడ కొంచెం దూరం వెళ్తే ఈ ఖర్జూరపు చెట్లు భయంకరంగా ఉంటాయి, ఎన్నెన్న కోసం తినొచ్చు. అంత జీవితంలో అద్భుతములు దేవుడు వాళ్ళకి చేస్తే వీళ్ళ బ్రతుకంతా చెప్పండి, ఏడవటం, కేకలు వేయడం, సనగడం, దొరకడం. అర్థమైందా? అంటే అప్పుడు అన్నాడు మోసి, చదువుకున్నవారండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. అందరం చదువుకుందాం, అందరం కలిసి. యెహోవా, అందరం కలిసి, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు సమయం లేదు. కానీ అదే ఇనుప కొలువు నుంచి బయటకు తీసుకొచ్చినావు కదా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన రైల్వే స్టేషన్లో హార్మోనియం వాయించుకుంటూ అడుక్కునేవాడు. రైల్వే పెట్టెళ్లలో, రైలు బల్లలో హార్మోనియం వాయించుకుంటూ పాటలు పాడి అడుక్కునేవాడు. ఒక సేవకుడు చూశాడు, అరే ఈ బిడ్డ కళ్ళు గుడ్డివాడు చక్కగా హార్మోనియం వాయిస్తున్నాడు, చక్కగా పాట పాడుతాడని గమనించి, అయ్యా గుడ్డివాడ మా ఇంటికి వస్తావు అన్నాడు. అయ్యా తప్పక వస్తానయ్యా. అరే మా ఇంటికి రా, నాకు ఒక చర్చ్ ఉంది, చర్చిలో హార్మోనియం వాయించు, నీకు అన్నం పెడతాను, కూడు పెడతాను, గుడ్డలు ఇస్తానంటే అంతకంటే నాకు ఏం కావాలి, భాగ్యం అన్నాడు. దిగాడు, మందిరంకి వచ్చాడు, కొన్ని సంవత్సరాలు సాక్షిగా ఉన్నాడు. చక్కటి పాట అది రాసిన సీయోను గీతాల్లో చాలా ఉన్నాయి. అతని పేరు గుడ్డి చేసుకోవాలంటారు. పరమాసిని జగమున ప్రభు అక్కడ రాసిన పాట. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అతను అంటాడు అప్పుడప్పుడు, నాకు బాగా తెలుసు ఆ దినాల్లో, అన్న నా బ్రతుకు అడుక్కునేవాడిని, ఏ రోజు హెబ్రోనుకు వచ్చాను, బస్సుగా నడిపిస్తూ తీసుకొస్తాడు, ఆయనతో కలిసి ఫోన్ చేస్తున్నాను, నా బ్రతుకు ఏం కేవాలా బాబు. ఈ దినాలు మనం అందరం కేకలేస్తాం, ఏంటి కోటేశ్వరరావు మధ్యాహ్నం చికెన్ పెట్టలేదే, ముక్కలు పెట్టలేదే, ముక్కలు తక్కువ వేసావే, ఇంకా డబ్బులు కొట్టి మీ యంత్రం ఉన్నట్టు చెప్పాలి. అంటే ఇశ్రాయేల్ జనాంగం సానగట్ట. ఒక మాట చూడండి, ఇన్ని లక్షల మంది ప్రయాణం అయ్యారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చెప్పండి కానాలో ప్రవేశించినారు? ఎంతమంది? 2. ఎవరా 2 చెప్పండి? యెహోషువ తర్వాత కాలేబు. మిగతా వాళ్ళందరేమైన అరణ్యంలో రాదు. కారణం సనగటం, గొడవటం, ఏడవటం. అర్థమైందా? వాళ్ళు సనగని స్థానం లేదు. చదువుకుందారండి, చెప్తా కొన్ని విషయాలు. నిర్గమకాండం చదువుకుందారండి, 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం. 14వ అధ్యాయంలో బయలుదేరి బయటకు వచ్చారు, 15 నడుస్తున్నారు. రండి 16వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయంలోనే రండి చదువుకుందారండి, 23, 24 అందరం కలిసి.
మానా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి ఆందోళన దానికి మానాను పేరు కలిగెను. 14 అందరం కలిసి ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా. అరే దాటి అప్పుడే వచ్చారు, సనగడం ప్రారంభించబడ్డారు. ఎప్పుడు చెప్పండి? నిర్గమకాండం 15వ అధ్యాయం. నిన్న కాక మొన్న బయటకు వచ్చారు. మోషే మాట్లాడండి. బైబిల్లో చాలా గొప్ప పాపాలు ఉన్నాయి. అది ఒక పాపం ఏంటంటే సనగటం, గొనగటం. కొంతమంది ఎప్పుడు సనగటం, బిర్యానీ పెట్టినా సరుగుతారు, సనగటం వాళ్ళకి ఆ సంప్రదాయం. ఇశ్రాయేల్ జనాంగం అరే నిన్న కాదు మనం బయటకు వచ్చారు, నీళ్ళు ఏమన్నా నీళ్ళు లేకపోతే అయ్యా మోషే గారు నీళ్ళు లేవయ్యా అంటే ఆయన చేస్తారు. నువ్వు సనగాల్సిన పని లేదండి బాబు అంతేనా? సనగాల్సిన పని లేనే లేదు. కర్నూలు బాగా ఉన్నాడు, ఆరాధిస్తాడు, పాటలు మాట్లాడు, మళ్ళీ అంత మంచివాడే. సాయంత్రం 4 గంటలకు భార్య పిల్లలు అందరూ వస్తారు స్కూల్కి వెళ్ళి 4:30. ఈ అక్కగారు ఎంత మంచిదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భర్త కూడా వస్తాడు, సాయంత్రం నాకైనా వేడి వేడి పకోడీ తింటే మేలని అప్పుడు పకోడీ చేస్తుంది. ఎందుకంటే పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి, ఉదయం కొంచెం తింటారు, మధ్యాహ్నం చిన్న డబ్బా తీసుకుంటారు, ఆ సాయంత్రం దాకా తింటే మేలని పకోడీలు చేస్తే ఈ భర్త ఏమనాలా, అమ్మ చాలా మంచిది వేడి వేడి పకోడీ చేసి పెట్టావు, నేను తింటా నువ్వు కూడా తినని పిల్లలుగా పెడతారు. అంతేనా? పిల్లలు తింటే అందరూ హాయిగా ఉంటారు కదా. ఈ మనిషి ఏమంటారు తెలిసిన, నీ ముఖంలో కొన్నాయిలే, నేను ఎవడు పకోడీ చేయమన్నాడు, నా పర్మిషన్ తీసుకున్నావా? క్యాగలేసింది వాడే, సరిగది వాడే, మొత్తం తినేది వల్ల వాడే వాళ్ళ. అంటే ఇశ్రాయేలు జనాంగం నిన్నగాక మనం బయటకు నీళ్లకు సనగడమే. ఈ సనగడం చూస్తే ఎన్నిసార్లు బ్రతకలో సనగడమే. అంటే సనగడం అంటే ఒక చిన్న మాట చదువుకుందామని ఒక చిన్న మాట చెప్పాలి మీకు అందరికి. చదువుకుందామని నిర్గమకాండం సరే దాన్ని చూడండి. సంఖ్యాకాండం కానీ 11వ అధ్యాయం చదవండి. మొదటి వచనం, సంఖ్యాకాండం 11 మొదటి వచనం. ఏదైనా ఆయాసం గురించి సనుగుచుండగా ఏమో సనగుతున్నారు. 4 దాన్ని 4 అందరం చదువుకున్నాం. 4-5 వారి మధ్యనున్న మిశ్ర జనం మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులలో ఉచితం మీద తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. వీళ్ళందరూ చెప్పండి ఏమొచ్చాయి చెప్పండి. వాళ్ళు తిన్న చేపలు, తిన్న మాంసము, కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు. సరే జ్ఞాపకం వస్తే బాగుండు. ఏమన్నా చూసారా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏమని చూసారా? 4వ వచనం వారి మధ్యనున్న మిశ్ర జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా చెప్పండి ఏడ్చినారంట. చెప్పండి దేనికి ఏడ్చారు చెప్పండి? దేనికి ఏడ్చారు? మాంసం. అక్కడ తింటాం తప్పు కాదు, దానికి ఆడడం తప్పని గుర్తు పెట్టుకోండి. అందరం తినాలి కానీ బ్రతికే తిండి కోసం కాదు. బైబిల్లో నాకు సమయం లేదు కానీ నువ్వు తింటాం శరీరాశ. వాడు అన్నాడు ప్రాణమా ఏమన్నాడు? తినము త్రాగము ఏమో వెర్రివాడ ఎవరికి ఇస్తారు ఇదంతా? నన్ను అడుగుతారు అందరూ చాలా మంది తమ్ముళ్ళు. నేను 14 దేశాలకి వెళ్ళిన ప్రభు దయలో పెట్టి. అమెరికా లాంటి దేశం, ఇంకా పెద్ద పెద్ద దేశాలు, ఒక్కొక్క దేశంలో 2 నెలలు 3 నెలలు ఉంటే వాక్య పరిచయం. 2 నెలలు 3 నెలలు. అర్థమైందమ్మా? సింగపూర్, దుబాయ్. అసలు బిర్యానీ తిన, దుబాయ్కి పోయి బిర్యానీ తిన, అసలు అన్నం కనపడదు, అంత ముక్కలు కాబట్టి ఒక్కొక్కరు ఇది అమెరికా దేశంకి వెళ్తే బిర్యానీ ఒక కోడి తెచ్చి ముందు పెడతారు, కత్తులు ఇస్తారు కోసుకొని తినమే. అసలు అన్నం కనపడదు అన్నమాట. ఒక్కొక్క చేప అంటే తిండి అలాంటిది. అన్న నేను తింటే కర్నూలుకి వెళ్ళలేను, పరిచయం చేయలేను, పోతే ఒక చిన్న ముక్క తిని వచ్చామని అంతే. నన్ను అడుగుతారు తమ్ముడిని అడిగి, అన్న నువ్వు
ఏం తింటావన్నా అడిగినాడు తమ్ముడు కోటేశ్వరరావు. తమ్ముడు నువ్వు తినేదే తింటానని చెప్తాను. ఇంకో విషయం తప్ప అన్ని తింటానని చెప్తా. నువ్వు బిడ్డలు తింటావన్నా నేను చెప్పానంటే అన్నా తమ్ముడా కృష్ణ చేపలు ఎక్కువ ఉంటాయి, చేపలు పెడతాముడు అన్నది. అంటే ఇప్పుడు మనం వచ్చేది తిండి కోసం కాదు. అంటే తమ్ముడు పెడతారు, మీరు పెడతారు, డిఫరెంట్ స్టోరీ. అంటే మన బ్రతుకులో దేని ప్రాముఖ్యత అయితే దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ఆయన మేలు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అరే ఇనుప కొలుగులో కాలిపోతున్నాం, బయటకు వచ్చాం దేవా ఇంకా చాలు మాకు అంతేనా. నువ్వు ఇవ్వబోయే దేశం పేరేంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడికి వెళ్ళబోతూ దేవదూతల భోజనం తిన్నారు. చెప్పులు మా కాలు చెప్పులు అరిగిపోయేలా, బట్టలు పాడాల, పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. ఎక్కడికి వెళితే అనుకుంటాను 30 లక్షల మందికి నీటి బుగ్గలు, కరువు లేదు. ఇలాంటి దేవునికి వందనాలు చెల్లించి అయ్యా మోసే నడిపించాను కాబట్టి మాటి మాటికి చేపల కోసం, మాంసం కోసం, నీళ్ళ కోసం ప్రతిసారి సనగటం గొప్ప సమయం లేదు. కానీ నువ్వు తిండిపోతూ అయితే బైబిల్ ఉంది, నీ గొంతుకి చెప్పండి ఏం పెట్టుకోవాలంట? కత్తిని పెట్టుకో. తిండిపోతులు దేవుని రాజ్యాన్ని వారసులు కాదు. తిండిపోతులు భయంకరమైన పాపం అన్నాడు. ప్రాణమా అన్నాడు, ఎదుటివాడ ఎవరికి ఇస్తారు ఇవంతా? ఒక తినాలకు అదో గుర్తు పెట్టుకోండి. ఆదివారం వచ్చింది, పిల్లలకు చేపలు పెట్టండి, మా చికెన్ పెట్టండి, అదే పప్పు చారు పెట్టండి. మరి కొంతమంది ఇక్కడ ఎందుకు మా అన్నాలు తింటామని అదంతా బుద్ధి మనం అంటే ఏదో పిల్లలకు పెట్టాలి. కానీ ఒకడున్నాడు మా కర్నూలులో, అత్తగారు మంచి ఇద్దరు భక్తి పరులే. అయ్యా ఇల్లు కట్టుకుందాం, 2 ఆడపిల్లలు అంటే నేను అంటాడు మనకి ఇక్కడ ఇల్లు ఎందుకు, అక్కడ బంగారు లోకం ఉంది అంటాడు. అది మరి బుద్ధి. అయ్యా పిల్లలు ఆడపిల్లలు పెళ్ళి అల్లుడు వస్తాడు, పిల్లలు వస్తారు, కాన్పులు అవుతాయి, అయితే ఎంతకాలం ఉంటామంటే అంటాడు. ఎందుకు అక్కడ బంగారు ఇల్లు ఉంది కదా, బంగారు వీధులు ఉంటాయి. ఆఖరిగా మనిషి కట్టకుండా ఆమె చచ్చిపోయింది. ఆమె చనిపోయిన బుద్ధి అప్పుడు ఇల్లు కట్టాడు కదా. అంటే ఇల్లు కట్టుకోవాలి, చక్కటి భోజనం తినాలి, కానీ వాటి కోసం మనం జీవించకూడదు. సో ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ప్రభువును దుఃఖపరచినందు వలన కనానులో ప్రవేశించలేక పోయేవి. ఎవరిద్దరు యెహోషువ తర్వాత కాదు. దీని అర్థం ఏంటంటే మన యాత్ర జీవితంలో రక్షణ పొందకపోయినా పరలోకానికి వెళ్ళము. నంబర్ 2, రక్షణ పొందిన మనం మన క్రియలలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన ఆలోచన ద్వారా ప్రభువు సంతోషం కలిగించకపోతే కూడా పరలోకానికి వెళ్ళలేము. 2 విషయాలు, రక్షించబడకపోతే పరలోకానికి వెళ్ళవు. నంబర్ 2, రక్షణ పొందినామని చెప్పి నీ మారు మనసు సరి లేకుండా, నీ క్రియలు సరి లేకుండా, నీ ప్రవర్తన సరి లేకుండా, నీ నడక పడక సరి లేకుంటే కూడా నువ్వు దరగారి గ్యారెంటీ ఇవ్వవు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు 10th క్లాస్లో చేరావు స్కూల్లో, ఎవరు పాస్ అవుతారు? చేరిన వాళ్ళందరూ పాస్ అవ్వరు. అర్థమైందా? చెప్పండి, ఎవరు పాస్ అవుతారు? చాలా వాళ్ళ అప్పుడు పాస్ అవ్వరు. అలాగే రక్షించబడ్డావు, సంతోషం. రక్షణ పొందిన మనం రక్షణలో స్థిరంగా ఉండాలి, రక్షణను కాపాడుకోవాలి, అప్పుడే వెళ్ళాలి మనం అందరం. సో మొట్టమొదటిగా మన పరలోక రాజ్యములో ప్రవేశించాలన్నాడు. అది చాలా మంచి దేశం, పాలు తేనె ప్రవహించే దేశం. ఆ దేశంలో ప్రవేశించాలంటే రక్షణ పొందిన మనమై ఉండాలి. రెండవది, రక్షణ పొందిన మనం మన నడక, మన పడక, మన క్రియలు, మన సమస్తం ద్వారా మన దేవునికి చెప్పండి ఏమి కలిగించబోతున్నాం? సంతోషం కలిగించాలి. అలా లేకపోతే అరణ్యంలో రాలిపోతాం, నిత్య నరకంలో అగ్నిగుండంలో ఉంటాం. రెండొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు నాకు సంతోషం కలిగించేవి కొన్ని అంశాలు ఉన్నాయి, దుఃఖం కలిగించేవి ఉన్నాయి. మనం నేర్చుకునేది ఒక మాట చదువుకుందాం రండి. సో ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ఆశయం చెప్పండి, మీ యందు నా సంతోషం ఉండాలి. మన సంతోషం ఒక మాట రండి. కీర్తన గ్రంథం చదవండి 78:40. ఒక మాట చదవండి, కీర్తనలు చదవండి ఎవరైనా. 78:40 వచనం. ఎడారి యందు ఆయనను
ఎన్ని మాటలు దుఃఖ పెట్టి ఇంటికంటే చదవండి. ఆయన దుఃఖపెడిన చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ చదువు ఆ మాట వచనం. ఎడారి యందు ఆయనను ఎన్ని మాటలు దుఃఖ పెట్టింది. అక్క చదవండి. అరణ్యమున వారు ఎన్ని మాటలు తిరగబడింది. ఎడారి యందు ఆయనను ఎంత దారుణమండి. అసలు దుఃఖ పెట్టే ఛాన్సే లేదు. అన్నాడు అన్న రైలు బండిలో అడుక్కునే వాడిని అన్న, ఎప్పుడు నువ్వు తెచ్చావు, నీతో నాకు సమానం, అసలు అయోగ్యుడను. బ్రతికినంత వరకు ప్రభు యొక్క సాక్షిగా జీవించినాడు. బ్రతికినంత వరకు. అరే అరణ్య ఐగుప్తులో ఇనుప కొలిములో కాలిపోతుంటే బయటికి తెస్తే నీ జీవిత కాలం అంతా ప్రభునకు సంతోషం కలిగి కనీసం దుఃఖం కలిగించకూడదు. అలాంటి వాళ్ళు తిరగబెట్టడం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, అబద్ధం ఆడటం, తాగుబోతులు, వాళ్ళు చేయని క్రోధమైన కార్యాలు. అప్పుడు చదువుకుందాం రండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదవండి. 5-6 వచనాలు. ఎక్కువ మంది ఈ ఇష్టలుగా ఉండకపోయి అరణ్యములో సంహరించ కారణం దేవునికి అయిష్టులుగా జీవించారు. తర్వాత 4 చదువుతాడు. వారు ఆశించిన ప్రకారం అంటే చెడ్డ వాటిని ఆశించినారు. జనులు తినుటకును త్రాగుటకును లేచిరి రాయబడినట్లు మీరు విగ్రహారాధకులై ఉండకుడి మరియు వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7-8 వచనాలు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది. సరే, వీళ్ళ యొక్క పాపాలు చూసాక సనగటం, గొనగటం, విగ్రహారాధన, వ్యభిచరించడం, శోధించడం, ఇవన్నీ పనులు చేసినందువల్ల అరణ్య ప్రయాణంలో చెప్పండి యెహోవా దేవునికి ఎలాంటి వారుగా ఉన్నారు? అయిష్టులుగా ఉన్నారు. అరణ్యములో సంహరించబడ్డారు. కానాను దేశానికి చేరబడిపోయి. అంటే ప్రారంభంలో ఉన్న 30 లక్షల మందిలో ఇద్దరే చేరారు. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో పుట్టిన వారు ప్రవేశించారు. అర్థమైందా? ప్రారంభంలో 30 లక్షల మంది వీళ్ళందరూ రాలిపోయినారు. ఈ 40 సంవత్సరముల ప్రయాణంలో పుట్టిన వారు, పెరిగిన వారు వెళ్ళిపోయారు. సరే, ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రభు ఈ మధ్యాహ్నం బలలో చేయవేయక ముందు, ప్రభువా నేను సంతోషపరుస్తున్నానా, దుఃఖపరుస్తున్నానా? ఒక మాట చూడండి. పౌలు ఉన్నాడు, మన భక్తుడైన పౌలు. రక్షించబడక ముందు ఆయన హానికరుడు, దూషకుడు, చెప్పండి హింసకుడు, అందరిని పట్టి చంపేవాడు, ఈడ్చుకుంటూ వెళ్ళి. రక్షణ పొందిన తర్వాత తన దృక్పథం మారింది. అన్నాడు, ఇక జీవించేవాడని నేను కాను, క్రీస్తునైన జీవి అంటూ ఇక జీవించుచున్న జీవితం నా కోసం కాదు కానీ నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అన్నాడు. రక్షణ పొందక ముందు తన దృక్పథం వేరు, రక్షణ పొందిన తర్వాత తన ఉద్దేశం వేరు. సో మనం అందరం ఒకప్పుడు పాపులం, అవిధేయులం, తెలియక అజ్ఞానులమై ఉన్నాం. రక్షణ పొందాలి. రక్షణ పొందిన మన జీవితంలో మన క్రియల ద్వారా మన ప్రభువుకు సంతోషం కలిగించే వారమై ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. లూకా సువార్త 15వ అధ్యాయం. ప్రభువునకు సంతోషం కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు ఇవాళ రేపు వరకు తెలుసుకుందాం. అక్కడ మీరు అందరూ ఆలోచించాలి కదా. ఇవాళ మధ్యాహ్నం మీరు ఇంటికి వెళ్తారు అనుకుందాం, ఇట్లా మంచి కూర అన్నం వండాను అనుకుందాం. పిల్లలు అంటారు, మా మమ్మీ అదే కూర వండిందని ఎంత ఆనందపడతారు. మీ భార్య అంటాడు, మీ భర్త అంటాడు, మా భార్య చక్కటి మిరపకాయలు, చక్కటి కూరలు, చక్కటి వంటలు.
ఎలా సంతోషపడతారో మన వంటను బట్టి, మార్పులు బట్టి, చదువును బట్టి పరలోకపు తండ్రి కూడా మన యందు ఆనందించాలి. ఆయన ఆనందం కలిగించకపోతే మన జన్మ వేస్ట్ అండి. అంతేనా? జన్మ వేస్ట్ కదా. ఒక ఆఫీసర్ అంటాడు ఆ ఉద్యోగాన్ని చూసి, ఆయన పేరు కేరీ, ఎప్పుడు లేట్కి వస్తాడు, సరిగా పనిచేయడు. ఆఫీసర్ అంటాడు, కేరీ యు ఆర్ వెరీ కేర్లెస్, కేరీ యు ఆర్ వెరీ కేర్లెస్. పేరు మాత్రం కేరీలే, యు ఆర్ వెరీ కేర్లెస్. సో మన బ్రతుకులు ప్రభు సంతోషం కలిగించాలి, లేకపోతే వేస్ట్ అండి బాబు. అర్థమైన చదువుకుందాం రండి. లూకాసు వార్త 15:7 అందరం కలిసి 15:7. మారు మనసు అక్కర్లేని 9 మంది కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బైబిల్ తేటగా ఉందండి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు చెప్పడమా ఏం కలుగుతుందంట? ఒక మాట. ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాం. పరలోకములో ఎవరుంటారు? తండ్రి ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, అంతా ఒకటే అనుకున్నాం. నెక్స్ట్ పరలోకం ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు, కెరూబులు, శరాబులు. ఇంకెవరు ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు. ఇంకెవరున్నారు? కోటను కూడా దేవుని దూతలు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు లాంటి భక్తులందరూ ఉన్నారు. ఇటువంటి పరలోక పట్టణంలో ఎక్కువ సంతోషం కలిగించాలంటే పాపిగా ఉన్న మానవుడు చెప్పండమ్మా ఏం పొందవలసి ఉంది? ఏమని ఇక్కడ వాడిన పదం? మారు మనసు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుందంట? ప్రశ్న వేసుకున్నాం. అదే అర్థమవుతుందక్క. భూలోకములో పాపిగా ఉన్న మానవుడు యేసుక్రీస్తు యొక్క వాక్యం విని హృదయంలో కూర్చబడిన వాడై నిజమైన పశ్చాత్తాపం పొందితే అతని పాపాలు క్షమించబడతాయి, హృదయంలో శాంతి, సంతోషం దొరుకుతుంది, చెప్పనశక్యం కానీ మహిమాన్వితమైన ఆనందం కలుగుతుంది. ప్రాముఖ్యంగా ఈ లోకంలో వారికి సంతోషం కలుగుతుంది. ప్రాముఖ్యంగా పరలోక రాజ్యంలో చెప్పండి ఏం కలుగుతుందంట? ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ మాట ఇక్కడే ఫస్ట్ టైం రాయబడింది. ఒక మాట ఆలోచన చేద్దాం. నువ్వు సంతోషంగా ఉన్నావా? పరలోక రాజ్యంలో సంతోషం కలిగించావా? 2 విషయాలు అర్థమైందా? నీవు సంతోషంగా ఉండాలి, లేదా నేను సంతోషంగా ఉండాలి ఈ లోకంలో. రెండవది పరలోక రాజ్యంలో మనం చెప్పండి ఏం కలిగించబద్దలమైన సంతోషం కలిగించాలి. కొందరు అంటారు మా పిల్లలు చూస్తే నాకు బాగా దుఃఖం అండి. కారణం వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదండి, ఉద్యోగం లేదండి, ఎప్పుడు కీచులాటలు ఇవేనండి. వాళ్ళు ఏడుస్తున్నారు, ఇలానే ఏడిపిస్తున్నారు తల్లిదండ్రులు. కొందరు అంటారు మా పిల్లలు క్షేమంగా ఉన్నారండి, పచ్చడి కింద హాయిగా ఉన్నారు. అలాగే పరలోకము తండ్రికి అంటే పరలోక రాజ్యంలో లేదా పరలోకంలో నీవు నేను మన తండ్రికి సంతోషం కలిగించాలంటే భూలోకంలో ఉన్న పాపి లోకంలో చెప్పండి ఏం పొందవలసి ఉంది? మారు మనసు. ప్రశ్న వేసుకుందాం. నువ్వు మారు మనసు పొందావా సహోదరి, సహోదరుడా? నువ్వు మారు మనసు పొందావా? నీ పాపం క్షమించబడ్డాయా? గొర్రెపిల్ల జీవన గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా? గొర్రెపిల్ల జీవన గ్రంథంలో నీ పేరు రాయబడితే, నీ పాపములు క్షమించబడితే నీ హృదయంలో గొప్ప శాంతి, సంతోషం. అది ఎవడు దొంగిలించలే. అది చెప్పడానికి వీలు కాదు. దాని పేరు చెప్పనశక్యం కాదంటే చెప్పడానికి మాటలు చాలా. ఇప్పుడు పంచదార తీయగా ఉంటుంది, తింటే చెప్తావు నేను పంచదార తిన్నారని. చెరగడ తింటే చెప్తావు నేను తిన్నారు అని. తిరుగుడు చెప్పలేవు. నువ్వు మారు మనసు పొందితే నీ పాపము క్షమించబట్టిన అంటావు దేవుడు నా పాపాలు క్షమించాడండి. నా హృదయంలో శాంతి, సమాధానం ఉంది. నువ్వు ఖ్యాక వేసి చెప్తావు, నీవు సంతోషంగా ఉంటావు. రెండవది పరలోక రాజ్యంలో చెప్పండి నువ్వు ఏం కలిగించబోతున్నావు? ఎక్కువ సంతోషం కలిగిస్తున్నావు. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది కదా, వాడు ఏం చేశాడు చెప్పండి? ఒక్క గొర్రె కోసం 99 వదిలిపెట్టి వెతికినాడు. అది దొరికినప్పుడు
తన రెండు భుజాల మీద చూసారా, రెండు భుజాలు. చదువుకుందాం మాట్లాడండి. లూకాసు 15వ అధ్యాయం ఆయన 4 చదవండి. 4వ వచనం. తప్పిపోయిన విడిచిపెట్టి వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో ఎన్ని భుజాలు? ఒకటా రెండా? బాగా చదవండి. భుజముల మీద వేసుకొని. ఒక మాట చూడండి, గొర్రె పిల్ల బరువు ఉంటే 5-6 కిలోలు, చిన్న పిల్ల అనుకుందాం, 5-6 కిలోల 6-7 కిలోలు అనుకుందాం. గొర్రె పిల్ల దొరికినప్పుడు తన భుజముల మీద చూసారా, ఇటుపక్క 2 ఇటుపక్క 2 కాదు, 2 భుజముల మీద వేసుకొని ఆనందంతో. అంటే ఒక చిన్న గొర్రె పిల్ల తప్పిపోయింది, దొరికినప్పుడు దానికి వెతకినాడు, శ్రమ పడ్డాడు, ప్రయాసపడ్డాడు. దొరికినప్పుడు 2 భుజాల మీద వేసుకొని ఆనందం అంటున్నాడు. మీరు నాతో కూడా కలిసి సంతోష కారణం, తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది. ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల దొరికితే 4 సంతోషాలు ఉన్నాయి ఇక్కడ. నంబర్ 1, తప్పిపోయిన గొర్రె పిల్ల సంతోషం కారణం ఏంటి? అక్కడే ఉంటే నక్కలో కుక్కలో తిని తప్పేది. అది ఇప్పుడు మందలో చేర్చబడింది. గొర్రె పిల్లకు సంతోషం కలిగింది. నంబర్ 1. నంబర్ 2, గొర్రె పిల్ల ఫ్రెండ్స్ ఉన్నాయి, గొర్రెలన్నీ అవి కూడా కేకలేసి ఉంటాయి, అయ్యో నా గొర్రె పిల్ల ఫ్రెండ్ వచ్చింది అంతేనా. 3వది సంతోషం యజమాని కలిగింది. 4వది యజమాని ఫ్రెండ్స్ పిలుస్తున్నాడు, అరే రండ్రా బాబు, నా గొర్రె పిల్ల పోయింది, నేను సంతోషిస్తున్నాను దొరికిందని. సో గొర్రె పిల్లకి సంతోషం, గొర్రె పిల్ల ఫ్రెండ్స్ కు సంతోషం, యజమానికి సంతోషం, యజమాని యొక్క ఫ్రెండ్స్ కు పొరుగు సంతోషం. కేవలం ఒక్క గొర్రె పిల్ల దొరికింది. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల దొరికితే 2 భుజాల మీద ఆనందంతో. ఒక మాట ఉన్నాడు, గొర్రె పిల్లను మోయటానికి 2 భుజాలు వాడాడు, సర్వ లోకాన్ని మోయటానికి ఒక్క భుజం వాడాడు దేవుడు. చదువుకుందామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 చదువుతాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, ఆయన యొక్క భుజముల మీదక. మళ్ళా చదవాలి, పొరపడిగా కలదు నిదానం కాదు. ఆయన భుజం అండి, 1-2 చెప్పండి. గొర్రె పిల్లకి ఎన్ని పడ్డాడు? గొర్రె పిల్ల 2 భుజాలు పడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారమును, 6 ఖండాలు, 650 కోట్ల జనాభా, పర్వతములు, సముద్రములు, అడవులు, ఇసుకలు, ఎడాలు, ఈ సర్వ ప్రపంచాన్ని మోయడానికి ఒక్క భుజం వాడాడు. తప్పిపోయిన గొర్రె పిల్ల 5-6 కిలోలు ఉంటుంది అది పిల్ల, దాన్ని మోయడానికి 2 భుజాలంటే రక్షణ పొందిన పాపికి ప్రభు ఇచ్చే గౌరవం. ఈ మధ్యాహ్నం వాళ్ళ దగ్గర చేద్దాం. మనం సహోదరి, నువ్వు రక్షించబడితే, నీ పాపాలు క్షమించబడితే నువ్వు సంతోషంగా ఉంటావు, పరలోకమందు సంతోషం కలిగిస్తా. ఇంకొక మాట చెప్తాను, నీవు రక్షించబడుకుంటే ప్రభు దుఃఖం కలిగిస్తారా బాబు? నీకు చదవండి. ఎగెస్కేలు గ్రంథం, ఎగెస్కేలు గ్రంథం, ఒక చిన్న మాట. ఎగెస్కేలు గ్రంథం చదువుకుందాం రండి. 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయము 23వ వచనం. చదవండి. 18 మరణమునందుట చేత, ఏదైనా దుష్టులు మరణమునందుట చేత, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, నాకేమాత్రం సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంటే దుష్టుడు, దుర్మార్గుడు, పాపిగా ఉండి మరణిస్తే ప్రభు అన్నాడు, నాకు సంతోషము కలగదు. దీని అర్థం ఏంటి? నువ్వు రక్షించబడుకుంటే నిన్ను గురించి ప్రభు దుఃఖించేవాడుగా ఉన్నాడు, నువ్వు రక్షించబడితే ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. ఈ చిన్న గుంపులో నువ్వు ఏ గుంపులో ఉన్నా, ప్రభువుకు సంతోషం కలిగించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందకుండా నిన్ను గురించి ప్రభువు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. 3వ మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చదవండి.
38 అందరం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:38. నాయకుడ నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించడు గాని అతడు వెనుకకు తీసిన యెడల అతని ఆత్మకు సంతోషం. హెబ్రీ పత్రిక 10:38. నీతిమంతుడైన వాడు విశ్వాసములో జీవించును కానీ అతడు వెనుకకు తీసినట్లయితే ఆత్మనే నా ఆత్మకి ఏముండదు అంటున్నారండి. అర్థం ఏంటి? నువ్వు రక్షించబడ్డా, పొలంలో తీసుకుంటున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, మందిరంలో పరిచయం చేస్తున్నావు, చక్కటి సాక్షిగా ఉన్నావు, ప్రభుకు సంతోషం, అందరికి సంతోషం. అలాంటి వ్యక్తివి నువ్వు వెనుకకు వెళ్ళిపోతే, అతడు వెనుకకు తీసినట్లయితే, లోతు భార్య కొద్దిసేపు నడిచింది, మళ్ళీ ఏమైంది చెప్పండి? వెనుక ఏమైంది? కూపుస్తాను. అప్పుడు అడుగుతాను, మళ్ళా వస్తాను అనుకుందాం ఈ ఊరికి. అడుగుతాను కోటించారు ఆ బ్రదర్ అన్న, ప్రతిసారి ఒక బ్రదర్ వచ్చాడే, నాకు అన్నం పెట్టాడే, నీళ్ళు ఇచ్చినట్టే, ఇప్పుడు ఏమైందంటే అన్న గల్లంత అయిపోయిందన్న, అంటే అవిశ్వాసంగా మారిపోయిందన్న. అలాగే ఈ ప్రభు అన్నాడు, నీతిమంతుడైన వాడు నీతిని తప్పి అవిశ్వాసిగా లోకానికి వెళ్ళిపోతే అన్నాడు, ఆత్మని యందు నా ఆత్మకి ఏముండదు సంతోషం. 3 విషయాలు. నువ్వు మారు మనసు పొందితే ప్రభుకి ఏం కలిగిస్తున్నావు? సంతోషం కలిగిస్తున్నావు. మారు మనసు పొందకపోతే ప్రభుకి ఏం కలిగిస్తున్నావు? దుఃఖం కలిగిస్తున్నావు. మారు మనసు పొంది నువ్వు మళ్ళా పడిపోతే చెప్పండి, ప్రభుకి ఏం కలిగిస్తున్నావు? దుఃఖం. 3 అంశాలు దేవుని వాక్యం అనేది ఉంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఈరోజు? మారు మనసు పొందకపోతే ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించి నా సంతోషం పరిపూర్ణని నీవు సంతోషించని హృదయంలో పశ్చాత్తాపడితే నీ పాపాలు క్షమిస్తాడు, నీకు సంతోషం కలిగిస్తాడు, అక్కడ సంతోషిస్తాడు పరలోక రాజ్యంలో. నువ్వు ఇంకా రక్షించబడకుండా ఉంటే పరలోకంలో దుఃఖం కలుగుతుంది. నిత్య నరకంలో పాతాళంలో వాడు ఏడ్చినాడు ధనవంతుడు, అయ్యో అగ్నిగుండం. ఆ ఏడ్చకముందే ఇప్పుడు ఏడిస్తే మానవుడు పొందాం. 3వది, రక్షించబడి వెనుకకు వెళ్ళిపోతే మానవుడు బలహీనుడు, తగ్గిపోయిన కుమార్తె మాదిరి నువ్వు దూరదేశం వెళితే దుఃఖం కలిగించిన వ్యక్తి అవుతావు. రా పశ్చాత్తాపడు, దేవా నేను పడిపోయానయ్యా, లోకములో జారిపోయానయ్యా, బలహీనైపోయానయ్యా, నన్ను క్షమించి నన్ను తిరిగి కడిగి ప్రభువా నీ బిడ్డగా స్థిరపరచని నువ్వు పశ్చాత్తాపడితే తిరిగి నిన్ను చేర్చుకుంటాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, నిన్ను దీవింపజేస్తాడు. తలలో వచ్చాయని ప్రార్థన చేసుకొని వాళ్ళలో చేయగలుగుతాం. ఈ మధ్యాహ్నం మన మూల వాక్యం దయచేసి అందరూ మోకరించాలి. కళ్ళు తలలో వచ్చాయని నీవు మారు మనసు పొందకపోతే ప్రభువును దుఃఖం కలిగించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు మారు మనసు పొందితే ప్రభు సంతోషం కలిగిస్తావు పరలోక రాజ్యంలో. ఒకవేళ మారు మనసు పొంది బుద్ధిహీనత చేత లోకములో ఈడమబడి పాపానికి తిరిగి బలహీనమై లోకములో పడిపోతే నీ యందు ప్రభువుల సంతోషం కలగదు. అలాంటి వ్యక్తివి నీవైతే నా ప్రభు దగ్గర, ప్రభు నన్ను క్షమించయ్యా, పడిపోయాను, బలహీనయ్యాను, నీ రక్తంతో కడిగి నన్ను క్షమించి తగ్గిపోయిన కుమార్తె వలె నన్ను తిరిగి క్షమించి చేర్చుకొని ఆదరించి నీ బిడ్డగా నడిపించు అని ప్రభువు క్షమాపణ అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు, నన్ను తిరిగి సంతోషిస్తాడు, నీ సంతోషం పరిపూర్ణం చేస్తాడు. అలాంటి వ్యక్తి నీవైతే ఒక్క క్షణం ప్రభు దగ్గర, వాళ్ళ దగ్గర నీ యొక్క స్థితి నీకు తెలుసు. ఈ 3 స్థితులలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరిగిన వ్యక్తిపై పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సంగతులు సరి చేసుకుంటే ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక ఆనందం నీకు కలిగిస్తాడు. కనుక తండ్రి, మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం. దేవా, మేము నీకు సంతోషం కలిగించాలని, మా సంతోషం పరిపూర్ణం కావాలని, నీవు మా ద్వారా సంతోషించాలని మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న సంఘములు తండ్రి, ఈ మధ్యాహ్నం నీవు మనతో మాట్లాడాలని స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రక్షించబడలేదో అలాంటి వారి విషయం చేతులు చాచి ఆహ్వానిస్తున్న నాయకుడు రండి, విశ్రాంతిని ఇస్తామని. ఇంకా ఎవరైతే కఠిన హృదయులుగా ఉన్నారో వారిని బట్టి దుఃఖిస్తున్నాం,
వారితో మాట్లాడి వారికి మారు మనసు కలిగించమని కోరుతున్నాం. అలాగే రక్షణ పొందిన ప్రియులు కొందరు బలహీనులై లోకములో వెళ్ళిన వారుగా ఉన్నారు, పడిపోయిన వారు ఉన్నారు. వారిని బట్టి దుఃఖించే వాడుగా ఉన్నాం. అలాంటి వ్యక్తులతో ఈ మధ్యాహ్నం మాట్లాడి వారిని కూడా మార్చి తల్లి స్థిరపరిచి బలపరిచి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుల వారిని స్థిరపరచుమని వారి సంతోషం పరిపూర్ణం చేయమని కోరుకుంటున్నాం. ఈ సంఘంలో ఎవరైతే రక్షించబడ్డారో వారిని బట్టి పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం పొందిన వ్యక్తులుగా ఉంటున్నాం. అలాగా మా సంఘం అంతటినీ అలా రూపాంతరం చెందించు నీకు సంతోషం కలిగించు సంఘంగా చేయమని, మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామం పేరట యోగ్యంగా బదులు చేయవేసే కృపను దయచేయమని వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ఒకరి చూడండి.